చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. వియత్నాం పర్యటనకు వెళ్లిన భారత పర్యాటకులను బోటు రూపంలో మృత్యువు కబళించింది. ఓ మొబైల్ కంపెనీ డీలర్లు ప్రయాణిస్తున్న బోటు వియత్నాంలోని ఫూక్ వాక్ దీపి సమీపంలో బోల్తాపడి 15 మంది మృతి చెందారు. మరో 21 మందిని సహాయ బృందాలు కాపాడాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో 3 తెలుగువారు ఉన్నారు. లావా మొబైల్ కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారస్తులను ప్రోత్సహించేందుకు వియత్నాంకు బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా భారత్ నుంచి 250 మంది పర్యాటకులు వియత్నాం వెళ్లారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డీలర్లు ఉన్నారు. వీరంతా వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫుక్వాక్ ద్వీపానికి చేరుకొని 3 బోట్లలో సముద్రంలో విహారానికి వెళ్లారు. అలల తాకిడి, బలమైన గాలులకు వాటిలో ఒక బోటు మునిగిపోయింది. పడవలో ఉన్నవారు నీళ్లలో పడిపోయారు. వెంటనే సమీపంలోని ఇతర పర్యాటక బోట్ల నిర్వాహకులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో 15 మంది భారతీయులు మృతి చెందారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి కిషోర్ సతీమణి గెల్లి జయశ్రీ మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఆమె భర్త గెల్లి కిషోర్ విషమ పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కడప పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన 56 ముడియం శ్రీధర్ ఈ దుర్ఘటనలో చనిపోయారు. హిందూపురానికి చెందిన రవి అనే వ్యక్తి ఈ ప్రమాదంలో మృతి చెందారు. సహాయ సిబ్బంది కొంతమందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బోటు ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తక్షణం స్పందించింది. సహాయక చర్యలు వేగవంతం చేయాలని స్థానిక అధికారులను కోరింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భారత దౌత్య కార్యాలయం అన్ని రకాలుగా సాయం అందిస్తుందని తెలిపారు. వియత్నాం ప్రమాదంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు సాయం అందించాలని సీఎస్ ను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలుస్తామన్నారు. ఏపీ భవన్ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేష్ విదేశాంగ శాఖతో మాట్లాడి బాధితులకు సాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు సాయం చేస్తామని లావా మొబైల్స్ కూడా ప్రకటన విడుదల చేసింది.